హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. మన మహేందర్కి లాస్ట్ టైం మనము వీడియో కవర్ చేయలేదు 600 మీటర్స్. ఇప్పుడు ఒకసారి 600 మీటర్స్ తను వర్కౌట్ చేస్తాడు. ఆ ట్రయల్ అని అనుకోవచ్చు, వర్కౌట్ అని అనుకోవచ్చు, ఎవ్రీథింగ్ నార్మల్ రేస్ అని అనుకోవచ్చు. ఏంటంటే రన్నింగ్ చేసేటప్పుడు బిగినర్ మిస్టేక్స్ ఎట్లుంటాయి అనేది నేను మహేందర్కి, ఎందుకంటే తను చాలా బిగినర్, అసలు కనీసం రన్నింగ్ గురించి కూడా అవగాహన లేదు. సో ఇప్పుడు ఆ పర్సన్తోని బిగినర్ రన్నింగ్ ఎట్లా చేస్తాడు, ఏంటి, ఎట్లా చేంజ్ కావాలి అనే దాని గురించి నేను మహేందర్ మీద ఒక వీడియో నేను చూపిస్తా. మీరు మొత్తం అర్థం చేసుకోండి. ఎట్లెట్లా బాడీ మనం ఎట్లెట్లా మేనేజ్ చేస్తే ఏమేమి పెయిన్స్ వస్తుంటాయి, ఎట్లా పర్ఫార్మెన్స్ డౌన్ అవుతుంటుంది, ఎట్లా చేంజ్ చేసుకుంటే పర్ఫార్మెన్స్ మంచి ఇంక్రీజ్ అవుతుంది అనే దాని గురించే ఈ వీడియో కవర్ చేస్తాం. చూడండి. ఓకే మహేందర్, కరెక్ట్ చేయా సరేనా? పొజిషన్, చలో భాగ్. ఓకే, టైం అయితే స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ఏంటనే చూద్దాం. ఇక మనం మహేందర్ ఎట్లా చేస్తాడు, ఏంటి ముచ్చట ఏంది అనేది మీరు బాగా చూడండి. ఏంటంటే ఆ యాక్షన్ చూస్తున్నారా, ఇప్పుడు ఆ రన్నింగ్ చేస్తుంటే వెనకాల మీరు ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ ఉన్నాయి కదా, హ్యాండ్స్ అనేది ఎట్లా క్లారిటీగా పోతున్నాయి ఏంటి అనేది ఒకసారి పర్ఫెక్ట్ చూడండి. యాక్షన్ ఏంటంటే తను హ్యాండ్స్ ఏంటంటే తెలియదు కాబట్టి తను ఇక కరెక్ట్గా అట్లా ఊపాలి అన్న ఉద్దేశంతో అట్లా మేనేజ్ చేస్తున్నాడు. ఎందుకంటే మహేందర్ కూడా చాలా టాల్గా ఉన్నాడు, హైటు తర్వాత మంచిగా ఉన్నాడు కాబట్టి మంచిగా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఏజ్ వచ్చేసి మనోడికి 18 years ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇట్లా స్ట్రేట్గా చూస్తున్నారు కదా, తన హైట్కి ఈ స్పీడ్ కూడా మేనేజ్ కావట్లేదు అసలు. యాక్చువల్గా నన్ను అడిగితే ఈ స్పీడ్ కూడా మేనేజ్ కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్ పెయిన్ వస్తుంటుంది. ఇట్లా స్ట్రేట్ కొద్దిగా బెండ్ చేయి, బాడీ బెండ్ చేయి కొద్దిగా లైట్గా, అట్లా బెండ్ చేయాలి, కొద్దిగా ముందర కొని అట్లా బెండ్ చేయి, అంతే. అదే మెల్లగా అట్లే అలవాటు చేసుకోవాలి. హ్యాండ్స్ ఈజీగా పెట్టు, అంతగానో మూపక హ్యాండ్స్ ఈజీగా పెట్టు, ఫ్రీగా పెట్టు హ్యాండ్స్ మొత్తం ఫ్రీగా పెట్టు, హ్యాండ్స్ కామన్గా ఫ్రీగా పెట్టు, అంతే. ఇప్పుడు లెగ్స్ ఓపెన్ చేయి లైట్గా, కొద్దిగా పోనీ కూడా అట్లనే చేస్తావు సైడ్లకి. ఇగో లెగ్స్ చూస్తున్నారు కదా, అంటే ఈ హైట్కు ఈ లెగ్ మూమెంట్ అనేది కూడా కరెక్ట్ కాదు అన్నట్టు. కొద్దిగా మనం స్పీడ్ చేస్తుండాలన్నట్టు. ఇప్పుడు పర్లేదు, యాక్షన్ కొద్దిగా బెటర్ చేంజ్ అవుతుంది అన్నట్టు. బాగా టైట్నెస్గా ఫీల్ అవుతున్నాడు, ఎందుకంటే బిగినర్ కాబట్టి టైట్నెస్గా ఫీల్ అవుతున్నాడు. ఏంటంటే SSC GD అండ్ ఆర్మీ తర్వాత వీటన్నిటికీ ఫిజికల్గా రన్నింగ్ గురించి ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో వాళ్ళు మాత్రం గుర్తుపెట్టుకోండి, అంత ఈజీ కాదు. ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్క లాగా ఉంటుంది, ఒక్కొక్కరికి పర్ఫార్మెన్స్ ఒక్కొక్క టైంలో వస్తుంది. చూసుకొని ఖచ్చితంగా జాగ్రత్తగానే ముందు నుంచి స్టార్ట్ చేసుకోవాలి. కొద్దిగా స్టార్టింగ్కి ఇప్పటికీ స్లో అయిపోతున్నాడు కాబట్టి స్టార్టింగ్ నుంచి కొద్దిగా చూసుకొని మేనేజ్ చేయాలి, అంతే. ఓకే, శబాష్, గుడ్, నైస్. ఏంటంటే మీ అందరికి అవగాహన కల్పిస్తూ అప్పుడప్పుడు ఈ రన్నింగ్ గురించి దాంట్లో గురించి చెప్పాలి కాబట్టి ఇట్లా ఏమైనా బిగినర్ మిస్టేక్స్ ఏమైనా రన్నింగ్లో ఏమైనా ఉంటే కూడా చెప్పాలి కాబట్టి. అవతల చూస్తున్నారా, లెఫ్ట్ హ్యాండ్ అనేది హోల్డ్ చేస్తున్నాడు, అవతలకి తీసుకొచ్చి లెఫ్ట్ హ్యాండ్ హోల్డ్ చేస్తున్నాడు, రైట్ హ్యాండ్ కొద్దిగా మూవ్ చేస్తున్నాడు, అదొకటి. చలో దా వచ్చేసేయి. అయ్యో, ఇట్లా రన్నింగ్ చేసేటప్పుడు ఎప్పుడే ఏంది మన హెడ్ అనేది తల అటు ఇటు ఊపొద్దు, అర్థమవుతుందా? రన్నింగ్ చేసేటప్పుడు తల అటు ఇటు ఊపొద్దు, బాగా గుర్తుపెట్టుకో. తల స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండాలి, నోరు ముక్కు రెండింటితోని గాలి తీసుకో, బ్రీతింగ్ తీసుకో. ఇగో చూస్తున్నారు కదా, బిగినర్ పర్సన్ కూడా ఇట్లా రన్నింగ్ ఇట్లా చేసుకోవాలన్నట్టు స్టార్టింగ్ స్టేజ్లో. ఓకే, హ్యాండ్ పొజిషన్ ఓకే, సేమ్ అదే మెయింటైన్ చేయి, ఈజీగా బాడీ మొత్తం ఫ్రీగా పెట్టు. శబాష్, గుడ్, నైస్.
సూపర్ సూపర్ సూపర్. అట్లే మెయింటైన్ చేయి, బాడీ అట్లనే మెయింటైన్ చేయాలి. ఇగో ఇప్పుడు కొద్దిగా రిధమ్కి వస్తున్నావు, ఫినిషింగ్ దగ్గరకు వచ్చినావు, అదే మేనేజ్ చేయి, ఏం కాదు, నీకు అలవాటు అయిపోతుంది. అట్లనే మేనేజ్ చేయి, అట్లే శబాష్ గుడ్. కొద్దిగా సూపర్ 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 మహేందర్, సూపర్ నైస్. ముందరుకొని వాళ్ళకి ఎందుకు కుడుతున్నావు, ఆరం ముందరుకోవటం వాళ్ళకి కుడుతున్నావు. నైస్ 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 నైస్. అట్లనే వచ్చేసి, అట్లనే రా. సూపర్ సూపర్ శబాష్. గుడ్ సూపర్ బహుత్ బడియే. శబాష్. కమ్ వచ్చేసి. సూపర్ చేస్తావు, నువ్వు చేస్తావు. అట్లనే మెయింటైన్ చేయాలి. చూసారు కదా, ఇందాక యాక్షన్ డిఫరెంట్గా ఉన్నది. బాడీ వామ్ అట్లనే 600 మీటర్స్లోనే వామ్ అయిపోయింది, ఆటోమేటిక్గా లెగ్స్ ఓపెన్ అవుతున్నాయి. శబాష్. సో బిగినర్స్ అనేది హ్యాండ్స్ కొద్దిగా, ఆ హెడ్ అనేది హోల్డింగ్ అవన్నీ కొద్దిగా చూసుకొని మేనేజ్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది. శబాష్ గుడ్ సూపర్. చలో వెళ్ళు, ముందరికెళ్ళు, అట్లే సూపర్. ఇక కొద్దిగా బ్యాక్ నుంచి చూస్తుంటే కొద్దిగా జాగింగ్ లాగా కొడుతుంది అన్నట్టు. అంటే ఈ యాక్షన్ అనేది చేంజ్ కావాలన్నట్టు. యాక్షన్ అనేది కొద్దిగా ఏమవుతుందంటే, ఇది జాగింగ్ డిఫరెంట్గా కొద్దిగా వాకర్స్ కూడా చేస్తారు చూసినావా, అట్లా చేస్తుండ అన్నట్టు. కొద్దిగా ముందరుకొని కొద్దిగా లైట్గా ఇక చూస్తున్నారు కదా, ఇట్లా మొత్తం కంప్లీట్గా బాడీ షేక్ చేయడం అంటారు. ఇట్లా కాకుండా జర రోబోస్టిక్గా వెళ్ళాలి గంతే. ఎప్పుడు స్టార్టింగ్ అనేది ఎవ్వరికి రాదు, బాగా గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ స్టేజ్లో ఎవ్వరికి రాదు, అదొకటి మీరు బాగా గుర్తుపెట్టుకొని అది చేసుకోండి. మీకు 100% మన వీడియోస్ పక్కా మీకు నచ్చుతాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం 100% లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ చూస్తేనే మీకు కూడా కొద్దిగా నాలెడ్జ్ పెరుగుతుంది, కాబట్టి ఖచ్చితంగా చూడాలి. 100%. 8 మినిట్స్ అయిపోయింది ఇప్పటికైతే. ప్రజెంట్ అయితే 8 మినిట్స్ అయిపోతుంది. 8 మినిట్స్ చూస్తున్నాం టైం సరే. చలో ఇంకా అయిపోయింది, ఇక రేస్ కూడా అయిపోయింది. ఇక ఓకే 8:21. శబాష్. ఇక్కడ చూడు, సూపర్ నైస్. చూసుకో టైమింగ్ ఎంతనో చెప్పు. 8 minutes 21 seconds. లాస్ట్ టైం ట్రయల్ ఎంత చేసినావు? 8 minutes 46 seconds. అంటే అప్పటికిప్పుడు కొద్దిగా చేంజ్ అయింది. పట్టుకో, అర్థమవుతుందా? బాడీ అనేది ఏంటంటే, ఈ అప్పర్ బాడీ ఏదైతే ఉందో, ఈ అప్పర్ బాడీ ఏంటంటే ఇగో ఇట్లా బ్యాక్ నుంచి ఇట్లా చేస్తున్నాడు, కాబట్టి కొన్ని మిస్టేక్స్ ఉంటాయి అన్నట్టు. ప్రతి ఒక్కటి ఆలోచన చేసుకొని పర్ఫార్మెన్స్ మీద ఫోకస్ చేయండి. స్టార్టింగ్ స్టేజ్లో ఎవరికి రాదు. ఒకరి బాడీ ఏమో 15 రోజుల్లో సక్సెస్ అవుతుంది, ఇంకొకరి బాడీ 60 రోజుల్లో, ఇంకొకరి బాడీ 1 year అయినా సక్సెస్ కాదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. వీటన్నిటి మీద ఫోకస్ చేసి, ఫిజికల్ మీద ఫోకస్ చేస్తే మాత్రం 100% సక్సెస్ అవుతారు. మనకెందుకులే అనుకుంటే మాత్రం చాలా కష్టం. మనం హెల్తీగా ఉండాలన్నా, ఏం ఉండాలన్నా కానీ ఖచ్చితంగా గ్రౌండ్కి రావాల్సిందే. కాబట్టి ఆ 45 నిమిషాలు ఖచ్చితంగా ఫోకస్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఎస్ఎస్సి, జీడీ, ఆర్మీ, టీఏ, ఏదైనా, తెలంగాణ పోలీస్ అయినా, ఆంధ్ర పోలీస్ అయినా, ఎవ్రీథింగ్, దేనికైనా ఫిజికల్ అనేది చాలా ఇంపార్టెంట్. అది టచ్లో లేకపోతే మాత్రం ఫ్యూచర్లో మనకు ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. మినిమం అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి. దాని మీద ఫోకస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ అందరికీ. అండ్ జై జవాన్, జై కిసాన్.